ప్రార్థనలో ఉందండి. చూడండి, ఏ ప్రార్థన? మనమైతే మామూలు ప్రార్థనే మనం చెయ్యం, అవునా కదా? చెప్పండి, మామూలు ప్రార్థనలోనే మనం నిలవలేం కదా. ఆమె చూడండి, ఆమె 84 సంవత్సరాలు ఎక్కడ ఉండిపోయింది చెప్పండి. ఆ రోజుల్లో వివాహం జరగాలంటే మా అంటే 14-15 సంవత్సరం వయసులో వివాహం జరుగుతుంది. ఏమ్మా, ఇప్పుడు 15 సంవత్సరాల వయసులో వివాహం జరిగింది అనుకోండి. ఇప్పుడు భర్తతో ఎన్ని సంవత్సరాలు ఉంది? 7 సంవత్సరాలు. మొత్తం 7 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఇక్కడికి పెళ్ళి అవునప్పటికీ ఇప్పుడు ఆమెకు 15 సంవత్సరాలు అనుకోండి. భర్తతో ఎన్ని సంవత్సరాలు ఉంది? 7 సంవత్సరాలు. అక్కడికి ఎన్ని అవునాయి ఇప్పటికి? ఏమ్మా, 22 సంవత్సరాలు. 22 సంవత్సరాలు తన జీవితం అక్కడికి ముగించిపోయింది. ఇప్పుడు భర్త చనిపోయిన తర్వాత మరలా వివాహం చేసుకునే అవకాశాలు తనకు ఉన్నవా లేవా? ఉన్నాయి. పైగా ఏ కాలం అది? యవన కాలం. యవన కాలంలో ఉంటున్నప్పుడు, ఒంటరిగా ఉంటున్నప్పుడు నాకంటూ సహాయకంగా నాకు భర్త కావాలి అన్న ఆలోచన తనకేమైనా ఉందంటారా? లేదే. తన సంతోషాన్ని విడిచిపెట్టింది, ఆనందాన్ని విడిచిపెట్టింది. ఇదిగో నేను భర్తతో ఉండవలసిన సమయం కదా, వివాహం చేసుకోవాలి కదా అనే ఆలోచన కూడా పక్కన పెట్టి దాని మీద తనకి అవకాశాలు మనస్సు లేదు. కానీ తన మనస్సు అంతా ఎక్కడో తెలుసా? దేవుని మందిరములో. అంటే 22 సంవత్సరాలు అక్కడికి అయితే 84 సంవత్సరాలు ఆమె దేవాలయమును విడిచిపెట్టలేదు. మొత్తం టోటల్గా కలిపితే ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? 106 సంవత్సరాలు. 106 సంవత్సరాలు ఆమె మాత్రమే బ్రతికింది. ప్రియమైన వారలారా, 84 సంవత్సరాలు దేవుని మందిరములో ఉంటూ, పైగా వెధవరాలై ఉండి అలాంటి సమయంలో ఉంటూ కూడా మందిరాన్ని విడిచిపెట్టట్లేదు. ఇదిగో ఎంతో మంది యెరూషలేము దేవాలయంలోనికి అనేక మంది ప్రజలు వస్తూ ఉంటారు. వచ్చుతున్న వారందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు గొప్పతనాన్ని చెబుతుంది. ఎందుకంటే చాలా మంది ప్రజలున్నారు, రక్షకుడు పుట్టబోతున్నాడు. విమోచన కొరకు ఎంతో మంది కనిపెట్టి ఎదురు చూస్తున్నారట. ఎవరి కొరకు? యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు. ఇదిగో ఆయన రాబోతున్నాడు, మీరు ధైర్యంగా ఉండండి. మనమల్లందరినీ ఒకరోజు పాపము నుండి విడిపించి మనమల్లందరినీ కడిగి వేయడానికి పరిశుద్ధుడు పుట్టబోతున్నాడని అనేక మందికి కూడా ఏమండి ఈ వృద్ధురాలుగా కనపడుతున్న ఏమండి అన్న ఎంత చక్కగా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆమె ఎప్పుడు ఎలా ఉంటుందంటే ప్రార్థనలో ఉంది. ప్రియమైన వాళ్ళ ప్రార్థన రేయి పగలు, ఉదయం సాయంకాలము కూడా దేవుని మందిరములోనే ఉంటుంది, మందిరములో సేవ చేస్తుంది. అసలే మనమైతే దేవుని మందిరములో ఏదైనా ఎన్నో పనులు ఉంటాయి, అవునా కదండి? ఎంతమంది ఈరోజు దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు పని చేసేవారు? పని ఏముందండి అంటారా? లేదంటారా? పని లేదండి. పని అంటే మనం ఏమనుకుంటాం? ఏదో కుర్చీలు వేయడం, లేదా గ్రౌండ్ కడగడం, తర్వాత సాపలు వేయడం, అదే అనుకుంటాం కదా. పని అంటే మనం నేర్చుకున్న వాక్యం, దైవికంగా దేవునిలో బలపడుతున్న విషయాలన్నీ నేను క్రీస్తులో ఆత్మీయంగా వెతుకుతున్నాను కదా, నాలో ఉన్న సత్యాన్ని అనేక మందికి ఏం చేయాలి? చెప్పాలి. ఇది కూడా ఏంటి? పనే. ఇది కూడా సువార్త పనే. మరి ఎంతవరకు చెప్తున్నా? పని అంటే ఏదో సాపలు వేయడం, కుర్చీలు వేయడం, గ్రౌండ్ క్లీన్ చేయడం ఇదే పని కాదు. ఎన్నో ఉన్నాయి. సువార్త పత్రికలు కానీ అనేకులకు తెలియపరిచే విషయంలో కూడా ఇదంతా ఏంటనుకుంటున్నారు? పని. ఆయన ఆరాధించడం పని, పాడడం పని, వాక్యాన్ని బోధించడం పని, అనేకుల్ని క్రీస్తులోనికి నడిపించడం పని. అంటే దేవుని పనిలో ఉన్నాం. ఆమె రేయి పగలు కూడా దేవాలయమని విడవక ఏ కాలం అది? ఒక వృద్ధాపి వయసుకు వచ్చిన సమయంలో కూడా మందిరాన్ని విడిచిపెట్టట్లేదంటే ఆమె ఎంత త్యాగము కలిగి ఉంటుందో చూడండి. యవన వయసులో ఉంటున్న ఆలోచన, కోరికలు అన్ని విడిచిపెట్టింది. భర్తతో 7 సంవత్సరాలు మాత్రమే బ్రతికింది. ఉంది ప్రియులారా. తనకంటూ ఆశలు ఉన్నవండి చెప్పండి, ఉంటాయి ఉండవా? ఉంటాయి. ఉన్నా కానీ ఎక్కడ ఉంది చెప్పండి? ఎన్ని సంవత్సరాలు? 84 సంవత్సరాలు. ఒక రోజు సండే ఆరాధనకి వెళ్ళడానికి మనకి ఎంతో ఇబ్బంది అవుతుంది, అవునా కదా? మరి ఆమె పరిస్థితి ఏంటి చెప్పండి? నిజంగా ఆమెను పోల్చుకోగలదామా ఈరోజు?
అందుకే దావీదు గారి యొక్క మనస్సు కూడా ఎక్కడ ఉందనుకోవాలి? దేవుని మందిరం మీద ఉంది, దేవుని మీద ఉంది. ఆయన సంతోషించాడంటే నాకు కూడా ఇదిగో ఇలాంటి వారే కావాలి. నాకు కూడా నిజంగా మీరు దేవుని మందిరానికి వెళ్దామన్న ఒక మాట నా చెవికి వినబడుతుందంటే ఎంత సంతోషించాడు. ఈరోజు అమ్మ ప్రార్థనకు వస్తారా అంటేనే మనకి ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుంది చెప్పండి? ప్రార్థన అండి వస్తానులేండి అంటాం, కానీ ప్రార్థనలో అసలు ఏకేపించడం కూడా గ్యారంటీ ఉండదు. అదే పెళ్ళికి వెళ్ళాలంటే ఒకసారి మనలో మాట ఆలోచించండి సార్. ఏమ్మా ఇదిగో నాకు కావలసిన వారు నా స్నేహితులు, నా బంధువులు అని పెళ్లి విషయంలో ఎంతో మంది ప్రయాసపడతారు. వెళ్ళిపోవాలి. ఒక బర్త్డే కార్యక్రమ విషయంలో, వివాహ కార్యక్రమ విషయంలో, అన్ని విషయంలో పరుగున ఏమంటే హుషారుగా వెళ్తాం. కానీ దేవుని మందిరము అనగానే ఎంతో మందిలో ఉన్నది ఏంటి తెలుసా? నిర్లక్ష్యం. దేవుని మందిరానికి వెళితే సంతోషం ఉంటుంది, దేవుని మందిరములో ఆనందం ఉంటుంది. జీవితం సరిలేకపోతే వాక్యం చేత దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, బలహీనమైన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు కూడా వాక్యం చేత మన ఆత్మీయ జీవితాన్ని ఏం చేసుకోవచ్చు? కట్టుకోవచ్చు. దేని చేత? వాక్యం చేత. అందుకే మన మనస్సు అంతా ఎక్కడున్నా తెలుసా? మందిరములో. ప్రార్థన అంటేనే ఏమండి మనం వెనక్కి వెళ్ళిపోయేవారుగా ఉండకూడదు. ఇదిగో నా మందిరములోనికి వెళ్ళాలి, దేవుని మందిరములోనికి వెళ్ళి ఆయన సన్నిధిలో గడపాలి. దేవుడు వాక్యమి చేత నాతో ఏం మాట్లాడబోతున్నాడు ఆయన అని ఎదురు చూపులతో మనం ఆయన సన్నిధిలోకి వెళ్ళి కూర్చోవాలి. 84 సంవత్సరాల వయసులో ఉంటూ కూడా దేవాలయాన్ని విడిచిపెట్టకోకుండా ఒక వృద్ధురాలు రేయిం పగలు కూడా ఉపవాస ప్రార్థనలో ఉంది. చూడండి, అది మామూలు ప్రార్థన కాదంట. ఏ ప్రార్థన? ఉపవాస ప్రార్థన. అంటే ఉపవాస ప్రార్థన అంటే అది బలమైన శక్తి కలిగినది. అందుకే ఒక పూట ఉపవాసాన్ని పక్కన పెట్టి ఏమంటే మనం ఉండాలంటే అది చాలా కష్టం. ఉండలేనండి అనుకుంటాం, కానీ ఒకసారి ఉండి చూడండి, ఆ శక్తి వేరు, ఆ ప్రభావం వేరు. మనలో ఉంటున్న నిర్లక్ష్యం పోతుంది, మనలో ఉంటున్న సోమరతనం పోతుంది, మనలో ఉంటున్న బద్ధకం పోతుంది. మోకరించగానే ఇదిగో నా కన్న తండ్రితో మాట్లాడుకోవాలని అనిపిస్తుంది. మన హృదయంలోంచి కన్నీళ్ళు బయటికి వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఉపవాసముతో ఉన్నామంటే ఇదిగో దేవుని మందిరంలోకి వెళ్ళి మనకున్న ఇబ్బందులు, మనకున్న ప్రతి విషయాన్ని కూడా నా తండ్రి అని మాట్లాడగానే ఆయన వెంటనే జవాబిచ్చేవాడు. వెంటనే నా ప్రభువా అని మనం పలకగానే ఆయన వెంటనే ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఏమండి యెరూషలేము దేవాలయంలో ఎంతోమంది ఇశ్రాయేలు ప్రజలు ఎందరో ప్రజలందరూ ఆ దేవాలయంలోనికి అనేక మంది ప్రజలు వచ్చి ఉండేవారు. అలాంటి టైంలో ఏమండి ఈ హన్నా కూడా ఇక్కడ ఉంది, దేవుని మందిరములో సేవ చేస్తూ. అంతేకాదు కింద మాట ఉంది, యేసుక్రీస్తు ప్రభుని గురించి అంట ఆమె మరొకటి చెప్తుంది. ఓసారి చూద్దాం, 37 కానీ చదవండి ఒకసారి మరలా. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవునిని కొనియాడి చూడండి ఎవరి గురించి మాట్లాడుతుందామే? యేసు ప్రభును గురించి. ఆ గడియలోనే ఆయన లోపలికి వచ్చానంది కదా అక్కడ. చూడండి, ఆ గడియలోనే ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు వారిని తీసుకొచ్చారు. ఎక్కడికి? యెరూషలేముకి. అలాంటి టైంలో కూడా ఒక చిన్ని బాలుడిగా కనపడుతున్న యేసు ప్రభును కూడా ఆమె చూసింది. తెలుసండి, ఆ గడియలోనే. అంటే ఆ దేవాలయంలోనికి ఎంతోమంది ప్రజలు వచ్చినప్పుడు ఆ సమయంలోనే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటే 40 దినాలు అంటే పుట్టి 40 దినాలు గడిచిన తర్వాత ఆ బాలుడిని ఎక్కడికి తీసుకొచ్చారని ఆలోచించాలి. ఏమ్మా, అది దేవాలయంలోనికి తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు కూడా ఆమెను చూసిందా, ఆమెను చూడలేదా? చూసిందా ఆయన్ని. యేసు ప్రభుని చూసే గొప్ప భాగ్యము దొరికింది. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవునిని కొనియాడి చూడండి,
అంటే ఎంతోమంది ప్రజలంటే దేని కొరకు కనిపెడుతున్నారో విమోచన. అంటే యేసుక్రీస్తు ప్రభువారు రాబోతున్నారో మా పాపములన్నీ క్షమించి మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చి మాకు బ్రతుకునివ్వడానికి, మాకు జీవితాన్ని ఇవ్వడానికి అని రాబోతున్నాడని ఎంతోమంది అంటే విమోచన కొరకు కనిపెట్టుకున్న వారందరితో ఏమండి ఆయన గురించి మాట్లాడుచుంటుందంట. ఎవరామె? ఈరోజు మనం ఎవరికి మాట్లాడాలి? ఆయన త్వరగా రాబోతున్నాడు. మొదటిసారి వచ్చాడు, రెండవసారి రాబోతున్నాడు. మనం అందరం సిద్ధపడి ఉండాలి. రెండవ రాకడ కొరకు మనం ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి అని ఎంతమందికి మనం సువార్తను ప్రకటిస్తున్నాం. ప్రకటన అంటే ఏదో చర్చిల్లోనో సభల్లోనో ఏమంటే ఇలా ప్రకటించడమే కాదు, వ్యక్తిగతంగా ఒక మనిషికి కూడా మన వాక్యాన్ని చెప్పడం కూడా సువార్తే. అందుకే క్రీస్తులో ఉంటున్న మాటలు ఎప్పుడు కూడా మన హృదయాంతరంగంలో ఉండాలి. దేవుని మందిరంలోనికి వస్తున్నామంటే మనం ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా మనలో భక్తిలో ఎప్పుడు వెదుగుదల మనలో ఉండాలి. ఎప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉండాలి. దైవికమైన విశ్వాసాన్ని కాపాడుకుంటూ కూడా ఇదిగో బైబిల్ గ్రంథములోనే 84 సంవత్సరాల నుండి ఒక వృద్ధాప్య వయసులో ఉంటున్న ఆమె ఒక నడుము వంగిపోయే స్థితిలో ఉన్నా కానీ ఏమండి ఉపవాస ప్రార్థనలో ఉంటుందని రాయబడి చూడండి అక్కడ. ఏ వయసు అండి? అలాంటి వయసులో ఉండగలదమా? మా అంటే ఒక 35-40 సంవత్సరాల్లో ఉన్నవారు ఉండండి అంటేనే ఈ రోజుల్లో ఉండగలదమా? ఉండలే. ఆమె రుద్దురాలు. అలాంటి సమయంలో కూడా రేయింపగలో కూడా దేవుని సన్నిధిలో గడిపి ఉపవాస ప్రార్థనలతో ఉంటుందంటే ఎంత చక్కగా తన జీవితం ఉందో సరే చూడండి. ఆమె ఈరోజు మనందరికీ ఒక పాఠముగా నేర్పిస్తుంది ప్రియమైన వారలారా. అంటే అలాంటి వారిని చూసి కనీసం మనకైనా ఒక మెలుకు అన్నది మనలో కనబడాలి. ఆమెలో ఉంటున్న ఒక భక్తి విధానము కూడా మనలో కనబడుతూ ఉండాలి అనే ఆ వాక్యాన్ని బట్టి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకే కనీసం వారానికి ఒక్కరోజైనా సరే ఉపవాస ప్రార్థనలు మనం గడపాలి. ఉపవాస ప్రార్థన ఎందుకండి అంటారా? ఎందుకంటే ఏమండి మన బాధలు, మన సమస్యలు, మన ఇబ్బందులు అన్నీ మనం ఏం చేస్తామంటే వాళ్ళకి వీళ్ళకి ఆ పక్కింటి వారికి వాళ్ళకి చెప్పుకున్నంత మాత్రం తీరతాయా? తీరం. మరి మన అవసరాలు తీరాలంటే దేవునికి తెలియపరచాలి. వెంటనే మనకి జవాబు రావాలంటే ఉపవాస ప్రార్థనలతో మనము కూడా ఉంటూ ఏమంటే ఒక గదిలోనికి వెళ్ళండి. అది ఉదయం 6 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు, లేదా సాయంకాలము 6 గంటల నుండి తెల్లవారి 6 గంటల వరకు ప్రార్థనలో ఉండాలి. ఎలాగా? ఉపవాసంతో. చాలామంది ఉపవాసం చేస్తారు, చేసి ఆ పని ఈ పని అన్ని పనులు చేసుకుంటారు, కడుపు మార్చుకుంటారు. కడుపు మార్చుకుని ఆ పని చేసేంత మాత్రాన ప్రయోజనమేమి లేదు. దేవుని మందిరంలోనికి వెళ్ళాలి, పాటలు పాడాలి, ఆరాధన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, ఇక ప్రార్థనలలోనే మనం ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనం చేసే ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. అందుకే ఆయన మందిరములో చేసే ప్రార్థన యెహోవా ఆలకిస్తాడు. అప్పటి కొరకు మనము దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. ఎందుకంటే హన్నాలో ఉంటున్న గుణలక్షణాలు మనలో ఉండాలి ప్రియమైన వారు. ఒక యవన వయస్సులో ఉంటున్న ఆమెకి ఎన్నో కోరికలున్నా కానీ అన్నీ విడిచిపెట్టి ఇదిగో నా దేవుని మందిరమే నాకు ప్రియమైనదిగా ఎంచుకుని కూడా సేవ చేస్తూ అనేక మందికి యేసు ప్రభుని గురించి ప్రచురిస్తూ ధైర్యపరుస్తుందంటే ఈరోజు మనలో కూడా అలాంటి గుణలక్షణాలు మనలో ఉండాలి. అందుకే దేవుని మందిరంలో మనం ఎలా ఉండాలంటే పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి. ఎలాగా? పచ్చని ఒలీవ చెట్టు వలె. ఎవరు మాట్లాడతారు ఈ మాట? దావీదు గారు. ఒకసారి మాట చూడండి. దావీదు గారు ఏమంటారు? ఏమ్మా? అది కాదండి, నేను దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానంటారు. కీర్తనల గ్రంథము 52వ కీర్తన గ్రంథము 52వ కీర్తన 8వ వచనం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె
ఉన్నాను, ఆ నిత్యము. చూసారంటండి దావీదు గారు మాట్లాడుతున్న మాటను చూడండి. నేనైతే అంటున్నాడు ఆయన, నేనైతే దేవుని మందిరములో నేను ఎలా ఉన్నానో పచ్చని ఒలేవా చెట్టును. ఏ చెట్టు పోల్చుకున్నాడు ఆయన? ఒలేవా చెట్టు. చాలా చెట్లు ఉన్నాయి, లేవండి? ఉన్నాయి. ఏ చెట్టుని పోల్చుకోలేదు, మరి ఏ చెట్టుని పోల్చుకున్నాడో? ఒలేవా చెట్టు. అంటే ఒలేవా చెట్టుకి ఏముందంటే జీవం ఉంది, జీవం. నేనైతే దేవుని మందిరములో నేను ఎప్పుడు ఎలా ఉంటానంటే పచ్చని ఒలేవా చెట్టు వలె ఉంటానన్నాడు ఆయన. ఎండిపోయే చెట్టుని కోసం మాట్లాడట్లేదు, ఒళ్ళిపోయే చెట్టు కోసం ఆయన మాట్లాడట్లేదు. పచ్చని ఒలేవా చెట్టు వలె అంటే నా ఆత్మీయ స్థితి, నా భక్తి ఎప్పుడు సిగురించే జీవితముగా నాలో ఉండాలి. అందుకే దేవుని మందిరములో మనం గడిపితే, మనం ఏకైపిస్తే మనం ఎప్పుడు కూడా ఎలా మారాలి తెలుసా? దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె. అంటే మనలో ఆత్మీయ స్థితి ఎలా ఉండాలంటే ఎదుగుదలలో మనలో కనబడతారు. అలాంటి ఎదుగుదల మనలో ఉండాలంటే మనము కూడా ఎక్కడ నాటబడాలి చెప్పండి? దేవుని మందిరములో నాటబడాలి. దేవుని మందిరములో ఎవరైతే నాటబడతారో, దేవుని మందిరములో ఎవరైతే అక్కడ వర్ధిల్లుతారో వారు నానాటికి ఎలా ఉంటారంట? నానాటికి వారు ఎలా ఉంటారంటే చిగురు పెట్టేవారుగా ఉంటారు. ప్రియమైన వారులారా, చిగురు పెట్టేవారుగా. అందుకే దేవుని మందిరములో మనం ఎలా ఉండాలంటే పచ్చని ఒలేవా చెట్టు వలె ఉండాలంట, ఒలేవా చెట్టు వలె. అందుకే ఇదే సందర్భాన్ని మనం చూడగలిగితే కనుక కీర్తనల గ్రంథము 92వ కీర్తన ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథము 92వ కీర్తన చదవండి. 13 నుంచి అండి. యెహోవా మందిరములో నాటబడిన వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. వారు ముసలతనమందు ఇంకను చిగురు పెట్టుదురు, సారమ కలిగి పచ్చగా ఉందరంటండి. మాట చూడండి ఎంత చక్కని మాట అంటే. ఒకటి కనబడుతుంది, యెహోవా మందిరములో నాటబడిన వారే. ఎలా నాటబడాలంటే యెహోవా మందిరంలో నాటబడటం ఏంటి? మొక్క ఎక్కడ నాటుతారండి? భూమిలో నాటుతాం కదా. ఒక మొక్కని భూమిలో నాటడం బట్టి ఆ భూమిలో ఉంటున్న సారాన్ని తీసుకుని అది రోజు రోజుకు వెదుగుతూ ఫలిస్తూ సిగురిస్తూ కాయలు కాస్తుంది కదా. దానికి ఏం కలిగి ఉంది? అది కింద భూమిలో ఉంటున్న సారాన్ని కలిగి ఉంది. మరి ఈరోజు ఒక క్రైస్తవుడు కూడా ఆ సారాన్ని కలిగి ఉండాలంటే, ఆత్మీయ స్థితిని సంపాదించుకోవాలంటే మనం ఎక్కడ నాటబడాలి? దేవుని మందిరములో నాటబడాలి. అలా నాటబడి 84 సంవత్సరాలు దేవాలయంలో విడిచిపెట్టకుండా ఒక ఉపవాస ప్రార్థన ఉంది కనుక గొప్ప గనురాలుగా ఆమె కనబడుతుంది. ప్రియమైన వారులారా, ఒక రుద్రాల్లో ఉంటున్న ఒక దైవికమైన ఒక భక్తి ఉపవాస ప్రార్థన అలా ఎదుగుతుందంటే ఈరోజు మనము కూడా దేవుని మందిరంలో అలా పచ్చగా మనం ఉండాలంటే, చిగురించేవారుగా ఉండాలంటే ఒక వృద్ధాప్య వయసులోకి వచ్చినా కానీ అంటే వారు ముసలతనమందును చిగురు పెడతారంట. ఎప్పుడు? ముసలతనమందు. భక్తి యవన కాలంలో ఉంటున్న భక్తి ఇదిగో దాన్ని కాపాడుకుంటూ కూడా వృద్ధాప్య వయసులోనికి వచ్చినా కానీ ఆ భక్తి తగ్గకూడదు. ఆ వయసులో ఉన్నా కానీ ఉపవాస ప్రార్థనలు ఏమైనా మానిందామే చెప్పండి? 84 సంవత్సరాలలో ఉన్నా కానీ రేయింపగలో కూడా ఉపవాస ప్రార్థనలో ఉండి గడుపుతుందంటే ఆమె ఎంత చక్కగా దేవునితో సహవాసం చేస్తుందో చూడండి. ఈరోజు దేవుని మందిరంలో ఒక రోజు గడపడానికే కష్టం. అంతే ఎందుకు? ఆరాధన ఎంతసేపు ఉంటుందంటే మొత్తం మందిరానికి వెళ్తాం కదా, మా అంటే 2 గంటలు ఉంటుందంటారా కార్యక్రమం? పాటలు మొదలుకొని మొత్తం ముగింపు వరకు 2 గంటలు. కనీసం మందిరంలోనికి వెళ్ళి 2 గంటల సేపు దేవుని మందిరంలో గడపడానికి ఈరోజు క్రైస్తవులకి ఇబ్బందా కాదా? ఇబ్బంది.
ఒక అరగంట, ఒక 40 నిమిషాల వాక్యాన్ని మనం వినలేం. కానీ ఆమె ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాల కాలం ఆ మందిరంలో ఉంది చూడండి. యవన కాలంలో ఉన్న కోరికలు విడిచిపెట్టింది. వివాహం చేసుకుంటే నాకు భర్త ఉంటాడు, నాకంటూ బాధ్యతలు ఉంటాయి, నాకంటూ పిల్లలు ఉంటారు కదా అని సంతోషాన్ని కూడా విడిచిపెట్టి దేవుని మందిరములోని సేవ చేస్తూ అనేకుల కొరకు ఏమంటే విమోచన కొరకు కనిపెట్టుకుంటున్న యేసు ప్రభుని గురించి అనేకమైన విషయాలు చెప్పి ధైర్యపరుచుతున్న ఆమె ఎవరంటే హన్నా. ప్రియమైన వాళ్ళ, అలాంటి గొప్ప ఆమె ఈరోజు మనకి రోజు పాఠముగా కనపడుతుందంటే మనలో కూడా ఒక ఆవేదన మనలో ఉండాలి. ఆమె 84 సంవత్సరాలు ప్రార్థనలో ఉంటుందంటే కనీసం నేను ఒక వారానికి ఒక పూటైనా సరే ఉపవాసంలో నేను ఏమైనా గడుపుతున్నానా? అనుభవాలు నాకేమైనా ఉన్నాయా? ఏమంటే లేకపోతే ప్రియమైన వాళ్ళ మనం ఖచ్చితంగా ఒక రోజును మనము దేవుని సన్నిధిలో ఏర్పాటు చేసుకోవాలి. ఏదో ఆచార సంబంధముగా కాకుండా ఆత్మీయముగా మనం గడపాలి ఉపవాస ప్రార్థనలో. అప్పుడే క్రీస్తులో మనము ఖచ్చితంగా ఎలా ఉంటాం? ఫలిస్తాం. అక్కడ ఇందాక మనం చదువుకున్నాం కదా 92లో ఆ మాట కనబడింది, చదువరా? ఇంకా పై మాటను చూడండి, 12వ వచనం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వీదురు. చూసారంటే అంటే ఇలా మార్పు చెందాలంటే, ఇలా మనం ఉండాలంటే ఖచ్చితంగా ఒకటే ఆధారం, మందిరములో ఏం దొరుకుతుంది చెప్పండి? అది దేవుని వాక్యం. ఒకసారి ఆలోచించండి. పాటలు ఉంటాయి, ఏమంటే ప్రార్థనలు ఉంటాయి, ఆరాధన ఉంటుంది, వాక్యం ఉంటుంది. మనసు సరి లేకపోయినా కానీ ఏమంటే మందిరములో నుండి బయటికి వెళ్ళగానే, మందిరములోనికి రాగానే ఎంతో ప్రశాంతత ఉంటుంది. ఎందుకనుకుంటున్నారు? మన మైండ్ సెట్ అంతా గలిబిలిగా ఉన్నా కానీ, మనసు సరి లేకపోయినా కానీ వాక్యం వింటున్నప్పుడు మనలో ఒక ఆవేదన పడుతూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు వాక్యం చేత మనతో మాట్లాడుతున్నప్పుడు మనలో ఉన్న కొన్ని ఇబ్బందులన్నీ కూడా విడిచి ప్రభు కొరకే బ్రతకాలి అని ఒక తలంపు మనలోనికి పుట్టుతాది. ప్రియమైన వాళ్ళ, అందుకే మందిరములోనికి వెళ్ళడము, ఎక్కువగా ప్రార్థన కూడికలు, ప్రార్థన కార్యక్రమాలు అనగానే ఏమంటే దేవుని మందిరము తప్ప మరొకటి నాకు వద్దు అనే ఆలోచన మనలో పుట్టాలి. దేవునికే ప్రాధాన్యత ఇవ్వాలి, దేవునికే మనం మొదటి స్థానాన్ని ఇవ్వాలి. అందుకే ఈ లోకములో ఎన్నో ఉండొచ్చు, దేవుని దినమ కంటే, దేవుని కార్యక్రమాల కంటే ఏది ఎక్కువ కాదు. అందుకే ఏమంటే ఒక్క దినము దేవుని మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. సరే, ఒక్క దినము గడిపితే. అందుకే త్రాగుబోతులు, వ్యభిచారులు, మూర్ఖులు, దొంగలు ఏదో ఒక రోజు వాక్యం ఏంటంటే వారి జీవితాలు మార్చుకోవట్లేదా? ఎందుకని? ఒక ప్రసంగానికి, ఒక ప్రసంగం వింటేనే బ్రతుకు మారిపోతుంది. సరే, అందుకే ఎంతో మంది లోక సంబంధాలుగా బ్రతికిన ఏదో ఒక రోజు వాక్యం, ఒక్క ప్రసంగం వింటేనే జీవితాన్ని మార్చుకుని ప్రభు కొరకు బ్రతుకుతున్న వారు లేరా? ఉన్నారు. ఎందుకంటారు? అందుకే ఒక దినము ఎంతో శ్రేష్టమైంది. మనం ఒక్కరోజు దేవుని మందిరంలో గడిపేనంట 1000 దినాలతో సమానమని చెప్తుంది వాక్యం. 1000 దినాలు ఎన్ని రోజులు గడపాలి చెప్పండి? ఎన్ని సంవత్సరాలమ్మా? 1000 దినాలు అంటే దాదాపుగా 3 సంవత్సరాలు వచ్చిందా? 3 సంవత్సరాలు. సరే, అంటే ఒక్కరోజు మనం దేవుని సన్నిధిలో గడిపితే 3 సంవత్సరాలతో సమానమంట. నా మాటలు కాదు, దేవుడి వాక్యమే కదా, దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఒక్కరోజు మనం పోగొట్టుకుంటున్నామంటే దేవుని ఆరాధన ఎన్ని రోజులు పోగొట్టుకున్నట్టు అవుతుంది? 3 సంవత్సరాలు పోగొట్టుకుంటున్నాం. అందుకే దావీదు గారి దగ్గరికి జనులు వచ్చి, ఇదిగో యెహోవా మందిరంలోనికి వెళ్ళేదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని. సంతోషం అంటే అలాంటి సంతోషము, అలాంటి ఆనందముతో కూడా మనం ఏమవ్వాలంటే ప్రియమైన వారలారా, ఎప్పుడు పరవశిస్తూ, ముగించుకుందాం, ఎప్పుడు అలా పరవశిస్తూ మనం ఎలా ఉండాలంటే ప్రభు పట్ల భయభక్తులతో మనము క్రీస్తులో బ్రతకాలి. అలా ఎప్పుడైతే మనం బ్రతుకుతామో నిజంగా క్రీస్తు కొరకు ఫలించే వరకు ఉంటాం.
అందుకే దయచేసి క్రీస్తులో మనం ఇప్పుడు ఎలా ఉండాలంటే ఎల్లప్పుడూ కూడా ప్రార్థనలో మనం ప్రార్థనలో ఉండాలి. ఈ మాట చెప్పి వాక్యాన్ని ముగించుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీలు రాసిన పత్రిక ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం కాడి నుంచి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడి, మరలా చెప్పుదును ఆనందించటి, మీ సహనమును అది ఎవరికంటండి? సకల జనులకు తెలియపరచండి. ఎంత చక్కని మాట. ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. ఎల్లప్పుడూ. ఎక్కడ? లోకములో ఉన్న ఆశల్లోనా? చాలామంది లోకములో బ్రతుకుతున్నారు ఎర్తులుగా. క్రీస్తు కొరకు ఏమన్నా నీతిని, భక్తిని, విశ్వాసాన్ని విడిచిపెట్టి లోక సంబంధమైన పాపములు బ్రతికేవారు లేదా? ఎక్కడో ఉందండి ఆనందం అని పరిగెట్టేవారు లేరా? నిజమైన ఆనందము, నిజమైన సంతోషము లోకములో లేదు ప్రియమైన వారులారా. మరి ఎక్కడుంది? దేవుని మందిరములో ఉంది. దేవుని వాక్యం అంటే బ్రతుకు మారుతుంది. అందుకే నిజమైన సంతోషాన్ని విడిచిపెడుతున్నారు ఈరోజు మనిషి. నిజమైన భక్తిని విడిచిపెట్టి లోకాశల్లో బ్రతకడం బట్టి దాన్ని కోల్పోతున్నారు. నిజంగా ఎల్లప్పుడూ ఇదిగో ప్రభువునందే అంటే క్రీస్తునందే మనం ఏం చేయబడాలి? ఆనందించాలి. క్రీస్తునందే. నేను క్రీస్తునందు ఆనందించుతున్నానని చెప్పాలి మనం. క్రీస్తునందు. ఇదిగో నీవు ఎవరి యందు ఆనందిస్తున్నావంటే, సినిమా యందు ఒకడు ఆనందించేవాడు, సీరియల్ యందు ఆనందించేవారు కదా. సాయంకాలం 6 అవ్వగానే ఎక్కడ కూర్చుంటారు? సీరియల్ దగ్గర. ఎక్కడ? మన క్రైస్తవులే మందిరానికి వెళ్ళేవారు. పైగా మందిరంలో గడిపేవారే చాలా మంది కూడా క్రైస్తవులని చెప్పుకున్న వారు సహా. ఏమండి ఆ సాయంకాలం 6 అవ్వగానే ఎక్కడ కూర్చుంటారు? టీవీ దగ్గర. ఎక్కడ నీ ఆనందం అంటే? టీవీలో. చూసారా? అంటే చాలామంది ఈరోజు దేవునికి ఇష్టలుగా మారట్లేదంటే ఏమండి భక్తి విధానము మన క్రియల్లో కనబడట్లేదన్న కారణం ఏంటి తెలుసా? మనం ప్రభు పట్ల భయభక్తులు కలిగి ఒకటి బ్రతకట్లేదు. ఎల్లప్పుడూ ప్రభువునందు, ఎల్లప్పుడు సినిమా యందు, ఎల్లప్పుడు సీరియల్ యందు, ఎల్లప్పుడు ముసలమ్మ యందు కదా లోక సంబంధమైన కార్యక్రమంలో పాల్గొంటున్నారే తప్ప దేవుని సన్నిధిలో గడపలేకపోతే జీవితాలు ఎప్పుడు మారతాయి? అది ఆనందించండి అంటున్నాడు. ఆనందించడి. మరలా చెప్తున్నానికి అర్థం ఏంటి? మర్చిపోతున్నావేమో. మరలా చెప్తున్నాను, ఆనందించండి. ఎక్కడ? దేవుని సన్నిధిలో. అందుకే ఇదిగో మందిరంలోనికి వెళ్ళాలి, చక్కటి పాట నా ప్రభువు కొరకు పాడాలి. నేను పాడుతుంటే అనేక మంది చప్పట్లతో ప్రభువే మహిమ మర్చిపోవాలి, ఘనపరచబడాలి అని ఏమంటే చక్కని పాట చేత ప్రభువుని ఆనందించాలి. తెలుసా? ఇలాగా ప్రతి విషయంలో కూడా మనం ప్రభువుని ఆనందపరిచే వారుగా ఉండాలి తప్ప మనమను చూసి దేవుడు బాధపడేవాడుగా ఉండకూడదు. ప్రియమైన వాళ్ళ చెప్పండి, ఈరోజు ప్రభు మనల్ని చూస్తుంటే నా పట్ల ప్రభా నన్ను మీరు చూస్తుంటే నా పట్ల మీరు ఆనందిస్తున్నారా, బాధపడుతున్నారా అని ఒకవేళ మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక ఆలోచనతో దేవునితో మనం ప్రశ్న చేసుకుంటే, ఒకసారి మనం మనస్సాక్షిని ఒకసారి అడిగితే మన ఆలోచనలేంటి, తలంపులేంటి. అందుకే మన సహవాసము కానీ ప్రతి విషయంలో కూడా ఎక్కడ ఉండాలంటే క్రీస్తులోనే ఉండాలి. అందుకే దుష్టుల ఆలోచన చప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపవాసుకులు కూర్చున్న చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు. ఎక్కడ ఆనందించాలంట? ఒకటి చూడండి, యెహోవా ధర్మశాస్త్రం బైబిల్ యొక్క వాక్యము చదువుతుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నారనే ఆనందముతో మనం ఉండాలి తప్ప సరే ధర్మశాస్త్రమందు ఆనందించేవాడే ధన్యుడు. అలాంటి వారంట ఎలా ఉంటారు? నీటి కాలువన వేరున నాటబడినదై ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారంట. అది ఫలమిచ్చు చెట్ట, ఫలాలు లేని చెట్ట. మరి ఈరోజు క్రైస్తవుడు క్రీస్తుకి ఫలాలిచ్చే క్రైస్తవుడిగా ఉన్నాడా, ఫలాలు లేని వారుగా బ్రతుకుతున్నారా?
అంజూరపు చెట్టును చూస్తుంటే ఆకులు తప్ప ఏవండి కాయలేమి లేవు ప్రియమైన వాళ్ళరా. భక్తిలో కూడా మనము ఒకవేళ మన హృదయాన్ని రాత్రికాల జాముని యందు ఒకవేళ పరిశోధిస్తే, నా బిడ్డ నా కొడుకు నీతిని ఏమైనా కాపాడుకున్నాడా, విశ్వాసాన్ని ఏమైనా కాపాడుకున్నాడని పరిశీలించి చూస్తే మనలో అలాంటి ఎవరి క్రియలు ఒకవేళ మనలో కనబడకపోతే, అంజూరపు చెట్టుని ఏం చేశాడు ఆయన చూడండి. ఏమండి అలాగని మనల్ని ఆయన ఇప్పుడు త్రోసివేయట్లేదు, కానీ మనకి ఏమిస్తున్నాడు ఆయన? అవకాశాలు ఇస్తున్నాడు. ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరంలో అయినా నువ్వు ఎలా ఉండాలి? నీలో ఫలాలు ఉండాలి, నా కొరకు నువ్వు ఫలించాలి. సరే, అందుకే మనం ఏం చేయాలంటే దేవుని పట్ల దేవుని కొరకు ఆనందించాలి. ఆనందాన్ని పొందుకుంది, సంతోషాన్ని పొందుకుంది ఎవరంటే అన్న ప్రియమైన వాళ్ళ. అన్న పేరు గల ఉంటున్న మరొక అన్న మనకు తెలుసు కదండి, తెలుసు కదా. ఆమె కోసం మనం తెలియదు ఏముంది? ఆమె కూడా దేవుని మందిరములోకి వెళ్ళి ఎలా ప్రార్థన చేసింది? దుఃఖాకాంతురాలై, దేవుని మందిరములో దుఃఖాకాంతురాలై ఉండి కూడా ప్రార్థించింది. ఆమె సందర్భంలో నేను వెళ్ళట్లేదు, కానీ చూడండి ఈరోజు మందిరంలోనికి వెళ్ళామంటే ఏవండి ఖచ్చితంగా ఏదో మనం అనుకుంటాం మన అవసరాల కొరకు, మన ఇబ్బందుల కొరకు, దీని కొరకే అంటాం తప్ప, ప్రభా నాకు రక్షణ కావాలి, రక్షణ కావాలి నాకు అని రక్షణ కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దామండి. అయితే మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ అందరూ మోకాలపై ఉండండి.